సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే 3D లవ్ లిరికల్ వీడియో అయితే చేశాను. సో ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎడిట్ మోషన్ ఓపెన్ చేయగానే ప్రాజెక్ట్లోకి వెళ్ళి మీకు 3D లవ్ లిరిక్స్ ప్రాజెక్ట్ అని ఇస్తాను. సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ సింపుల్‌గా ఉంటుంది ఎడిటింగ్ అంతా. మీరేం కన్‌ఫ్యూజన్ అవసరమే లేదు. నేను సింపుల్‌గా చెప్పేస్తా. జస్ట్ ఫోటో చేంజ్ చేసుకోండి అంతే. 4 పిక్స్ చేంజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి గూనా ఇక్కడ మీకు ఫ్లవర్స్ ఇచ్చాను. ఫ్లవర్స్ గూనా చేంజ్ చేసుకోండి. రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఫ్లవర్స్ గూనా. ఓకే. ఇప్పుడు ఫోటో చేంజ్ చేద్దాం. గ్రూప్ 1 సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ ఫ్లవర్స్ అని ఉంటాయి. ఫ్లవర్స్ గూనా రీప్లేస్ చేసుకోండి. ఫస్ట్ ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్స్ గూనా రీప్లేస్ చేసుకోండి. హెచ్‌డి ఫ్లవర్స్. డిస్క్రిప్షన్‌లో ఫ్లవర్స్ ఇస్తాను. రిప్లై చేసుకోండి. ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌కి మీడియాలోకెళ్ళి ఇక్కడ వైట్ ఉంది కాబట్టి వైట్ ఫ్లవర్ సెలెక్ట్ చేసుకోండి. 2 దాంట్లోకి అంతే. 2 దానికి రిప్లై చేసుకోండి. సింపుల్. తర్వాత ఫోటో. మీకు నచ్చిన ఫోటో పెట్టుకోండి. మీకు నచ్చిన ఫోటో అయితే పెట్టుకోండి. ఓకే. మీకు ఇక్కడ ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కలర్స్ అడ్జస్ట్‌మెంట్ వైట్‌గా ఫోటో వైట్‌గా కనిపించేట్టుగా. ఓకే. ఇవి లిరిక్స్ అన్నమాట. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చినగా పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడ పెట్టాను. మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి లిరిక్స్. ఓకే. ఓకే. బ్యాకొచ్చేయండి. ఇదయిపోయింది. తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ అంతే. మీకిక్కడ లిరిక్స్ ఎక్కువ ఉంటే, లెంత్ ఉంటే కట్ చేసేయండి. ఓకే. సేమ్ ప్రాసెస్. ఫ్లవర్స్ కూడా సేమ్. అది. మీకిచ్చా కదా! డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫ్లవర్స్ డౌన్‌లోడ్ చేసుకొని సేమ్ రీప్లేస్‌మెంట్ చేసుకోండి. పిక్ కూడా సేమ్ అంతే. మీకు నచ్చిన పిక్ పెట్టుకోండి. ఇలా. లిరిక్స్ అంతే. మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. ఓకే. సెకండ్ ఫోటో అంతే. సింపుల్ ఫ్రెండ్స్. అంతే. సేమ్ అంతే. తేడా ఏం లేదు. అన్నీ రీప్లేస్ చేసుకోవాల్సింది మీరు. ఓకే. ఇక్కడ మీరేమైనా కెమెరాలో యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడంతా. సో, నేను ఇలా పెట్టాను. ఇలాగే ఎక్స్‌పోర్ట్ పెట్టుకోండి మాక్సిమం. ఓకేనా? సో, వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ.